దేశవ్యాప్తంగా పెరుగుతున్న మనువాద భావజాలానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడి లౌకిక భారత రాజ్యాంగాన్ని రక్షిస్తేనే బాబాసాహెబ్కు ఘనమైన నివాళి అని సిపిఎం ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో పార్టీ శ్రేణులతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని, ఆయన ఆశించిన సమానత్వ సమాజాన్ని సాధించేందుకు పార్టీ ఎప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పూసం సచిన్, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ మంజుల, జిల్లా నాయకులు అరీఫా, నర్మదా, ఆశన్న, పోచన్న తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క కులం రిజర్వేషన్ పొందుతూ ఉన్నది. ఈ బ్రాహ్మణ కులం కూడా రిజర్వేషన్ పొందుతూ ఉన్నది. ఏ బ్రాహ్మణులే ఎందుకు గుళ్ళల్లో పూజారులుగా ఉండాలి? బ్రాహ్మణేతరులకు ఎందుకు ఆ రిజర్వేషన్ ఇవ్వకూడదు? మీకే రిజర్వేషన్ కంప్లీట్, బ్రాహ్మణులకు మాత్రమే రిజర్వేషన్లు పూజారులుగా ఉంటాయి. కానీ మిగిలిన వాళ్ళు ఆ గుళ్ళల్లో పూజారులుగా ఉండడానికి వీల్లేదని చెప్తున్నారు. రిజర్వేషన్ కాదా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన కారణంలో ఎవరు లాభపడతాం? మొత్తం అగ్రకుల బ్రాహ్మణ, రెడ్డి, వెల్మ ఇలాంటి వాళ్ళు లాభపడతా ఉన్నారు. దళితుల కన్నా ఎక్కువ రిజర్వేషన్లు పొందుతూ ఉన్నారు దేశంలో. కానీ రిజర్వేషన్లు తొలగించాలనేటువంటి కుట్రలు ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. ఈ తరుణంలో ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, లౌకిక భారత రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం కోసం ఖచ్చితంగా ప్రజాతంత్రవాద శక్తులు, కమ్యూనిస్టులు ఐక్యంగా పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి. నశించాలి మనువాదం, నశించాలి 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 మనువాదం, నశించాలి నశించాలి. ఖబర్దార్ మతోన్మాదులారా, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. ఖబర్దార్ మతోన్మాదులారా, ఖబర్దార్ మతోన్మాదులారా.